హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో రిలీజ్ అయినటువంటి ఒక హిస్టరీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బాడీస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1లో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి డిటెక్టివ్ హాసన్ అనే ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ తన పై అధికారి అయినటువంటి DCI జాక్ బాబర్ ని చూసి ఇప్పుడు సిటీలో ప్రొటెస్ట్ నడుస్తుంది, దాంతో సిటీలో ఉన్న పోలీసులు అందరూ కూడా ఈ రోజు అక్కడే ఉంటారు అని అంటుంది. ఆ మాటలు విన్న హాసన్ పై అధికారి అయినటువంటి బాబర్ హాసన్ తో మన మీద ఎవరైనా ముందుగా దాడి చేసే వరకు మనం ఏమీ చేయకూడదు అని ఆర్డర్స్ వచ్చాయి అని చెప్తాడు. దాంతో హాసన్ చూపు ఒక అబ్బాయి మీద పడుతుంది. హాసన్ వెంటనే జాక్ తో నాకు ఒక అబ్బాయి మీద అనుమానంగా ఉంది అని చెప్తుంది. కానీ జాక్ నుంచి ఎటువంటి సౌండ్స్ వినిపించవు. సరిగ్గా అదే సమయంలో ఆ స్ట్రీట్ లో ఉన్న ల్యాంప్స్ అన్ని కూడా బ్లాస్ట్ అవుతాయి. అదే సమయంలో హాసన్ కి తను ఇంతకు ముందు నుంచి ఒక అబ్బాయిని అబ్జర్వ్ చేస్తుంది కదా, ఆ అబ్బాయి చేతిలో గన్ను కనిపిస్తుంది. దాంతో హాసన్ ఆ అబ్బాయిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా హాసన్ ని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. హాసన్ అతన్ని వెంబడిస్తూనే ఉంటుంది. అయితే ఆ అబ్బాయి ఒక ప్లేస్ లో దాక్కుని హాసన్ మీద దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే హాసన్ మాత్రం ఆ అబ్బాయిని వదిలిపెట్టకుండా తన వెనకాలే పడుతూ ఉంటుంది. అలా హాసన్ మరియు ఆ అబ్బాయి ఎగుడు దిగుడుగా ఉన్న ఒక రహదారి గుండా వెళుతూ ఇద్దరూ కూడా లాంగ్ హార్వెస్ట్ లేన్ దగ్గరికి రీచ్ అవుతారు. అక్కడే ఒక వ్యక్తి డెడ్ బాడీ పడి ఉంటుంది. ఆ వ్యక్తి శరీరం మీద ఒక క్లాత్ కూడా ఉండదు. అప్పుడే ఆ అబ్బాయి నేను ఈ వ్యక్తిని చంపలేదు అని హాసన్ తో చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. నిజానికి అక్కడ చనిపోయి ఉన్న ఆ డెడ్ బాడీ వ్యక్తి తల మీద ఒక గాయం గుర్తు ఉంటుంది. ఆ వ్యక్తి చెయ్యి మీద ఒక టాటూ కూడా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి ఫేస్ నుంచి ఒక కన్ను మాయమైపోయి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే హాసన్ తన తోటి ఆఫీసర్స్ కి లాంగ్ హార్వెస్ట్ లేనికి రండి, ఎవరిదో ఇక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది అని ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ 1941వ సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది. డిటెక్టివ్ చార్లీ వైట్ మ్యాన్ ఒక కరప్ట్ ఆఫీసర్ అని అతని పై అధికారికి డౌట్ వస్తుంది. అందువల్ల నీ మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తున్నామని వైట్ మ్యాన్ తో చెప్తారు. దాంతో చార్లీ వైట్ మ్యాన్ తిరిగి కిందకి రాగానే అతనికి ఒక లేడీ కాల్ చేసి నీ కోసం బయట ఒక బ్లాక్ కలర్ కార్ వెయిట్ చేస్తుంది, నువ్వు ఆ కార్ ని తీసుకుని లాంగ్ హార్వెస్ట్ కి వెళ్ళు, అక్కడ నీకు ఒక డెడ్ బాడీ దొరుకుతుంది, ఆ డెడ్ బాడీని నువ్వు కార్ లో తీసుకుని రాయల్ ఎల్టీ టాప్ కి వెళ్ళు, కార్ ని అక్కడే వదిలిపెట్టు అని చెప్తుంది. దానికి వైట్ మ్యాన్ ఇక్కడ పరిస్థితి కొద్దిగా వేడిగా ఉంది అని అంటాడు. దానికి ఆ లేడీ మాత్రం అందువల్లే మేము నీ జోబుని కూడా వేడి చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు అక్కడికి కరెక్ట్ టైం కి వెళ్ళు అని చెప్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న లైట్స్ అన్ని బ్లాస్ట్ అవుతాయి. ఆ తర్వాత వైట్ మ్యాన్ తన ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్ లో డ్రైవ్ చేసుకుంటూ ఆ లేడీ చెప్పిన లాంగ్ హార్వెస్ట్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ సేమ్ అదే డెడ్ బాడీ దొరుకుతుంది, సేమ్ అదే గాయం, సేమ్ టాటూ, అలాగే సేమ్ ఒక కన్ను మాయమై ఉంటుంది. అలాగే మనిషి కూడా సేమ్ టు సేమ్ అతనే ఉంటాడు. ఆ తర్వాత సీన్ 1890కి షిఫ్ట్ అవుతుంది. డిటెక్టివ్ హీలింగ్ హెడ్ దొంగల్ని పట్టుకుని జైలుకి పంపిస్తూ ఉంటాడు. అక్కడ కూడా స్ట్రీట్ లో ఉన్న ల్యాంప్స్ అన్ని కూడా బ్లాస్ట్ చేస్తారు. ఆ తర్వాత అతనికి ఒక డెడ్ బాడీ గురించి తెలుస్తుంది. దాంతో ఈ డిటెక్టివ్ హీలింగ్ హెడ్ కూడా లాంగ్ హార్వెస్ట్ కి వెళ్తాడు. ఇతనికి కూడా అక్కడ సేమ్ మనిషి, సేమ్ గాయం, సేమ్ టాటూ ఉంటుంది. ఆ డెడ్ బాడీ మీద ఒక క్లాత్ కూడా ఉండదు. అక్కడ హెన్రీ అనే పేరు గల ఒక కెమెరామెన్ కూడా ఉంటాడు. ఆ హెన్రీ డెడ్ బాడీని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నిజానికి అలా ఫొటోస్ తీయడం అనేది ఒక అపరాధం. అతను ఒక పత్రికాకారుడు కూడా అయి ఉంటాడు. దాంతో డిటెక్టివ్ హీలింగ్ హెడ్ వెంటనే ఆ కెమెరామెన్ దగ్గర నుంచి కెమెరాని తీసుకుని చెక్ చేసి ఆ కెమెరాని తిరిగి మళ్ళీ ఆ కెమెరామెన్ హెన్రీకి ఇచ్చేసి ఈ ఫొటోస్ నీ దగ్గర ఉంచుకోకూడదు, ఇవి సాక్ష్యాల కోసం నేనే తీసుకుని వెళ్ళడానికి నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. హాసన్ తోటి ఆఫీసర్ పోలీసుల్ని తీసుకుని ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఆ వెంటనే పోస్ట్ మార్టం కోసం ఆ డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. మరో పక్క పోలీసులు ఆ గన్నుని తీసుకుని పరిగెడుతూ వెళ్లిన ఆ అబ్బాయిని వెతుకుతూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు సయ్యద్ తాహిర్. మరో పక్క ఆ చనిపోయిన వ్యక్తి చివరిసారిగా తన సిస్టర్ కే కాల్ చేసి ఉంటాడు. ముందుగా ఈ వ్యక్తి కేర్ హోమ్ లో ఉండి ఉంటాడు. అయితే అతని పేరు మీద పెద్ద పెద్ద క్రిమినల్ రికార్డ్స్ ఏమీ ఉండవు, కానీ చిన్న చిన్న దొంగతనం కేసులు మాత్రం
ఉంటాయి. అదేవిధంగా పోస్ట్ మార్టం లో ఆ వ్యక్తిని వేరే చోట చంపి డెడ్ బాడీని ఇక్కడికి తీసుకుని వచ్చారు అని తెలుస్తుంది. డేటాబేస్ లో ఆ వ్యక్తికి సంబంధించి ఎటువంటి రికార్డ్స్ కూడా ఉండవు. ఆ చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ కానీ ఐడి కానీ ఏవి ఉండవు. అలాగే ఆ వ్యక్తి కళ్ళ మీద షూట్ చేసి ఉంటారు కానీ బాడీ నుంచి బుల్లెట్ ని బయటికి తీసిన ఎటువంటి గుర్తులు కూడా ఉండవు. అలాగే ఆ వ్యక్తి చేతి మీద ఉన్న గుర్తులకి అసలు అర్థం కూడా ఏమీ తెలియదు. కానీ ఆ గుర్తులు మతోన్మాదుల పనా లేదా యూదులు చేసిన పనా అని అనుమానంగా ఉంటుంది. 1941లో వైట్ మ్యాన్ ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వైట్ మ్యాన్ ని ఒక అమ్మాయి చూసి ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. అదే సమయంలో వైట్ మ్యాన్ ఆ డెడ్ బాడీని తీసుకుని చెప్పిన అడ్రస్ కి వెళుతూ ఉండగా ఒక పోలీస్ వెహికల్ వైట్ మ్యాన్ వెహికల్ ని ఫాలో అవుతూ ఉంటుంది. నిజానికి అది సెకండ్ వరల్డ్ వార్ సమయం. ఆ తర్వాత వైట్ మ్యాన్ తన కార్ ని ఒక చోట స్టాప్ చేస్తాడు. వైట్ మ్యాన్ వెనక ఫాలో అవుతూ వస్తున్నది ఎవరో కాదు, వైట్ మ్యాన్ మీద డౌట్ గా ఉన్న అతని సీనియర్ ఆఫీసరే తనని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. దాంతో ఆ సీనియర్ ఆఫీసర్ వైట్ మ్యాన్ ని కలిసి నీ వెహికల్ ని చెక్ చెయ్యాలి అని చెప్తాడు. దానికి వైట్ మ్యాన్ కూడా తన సీనియర్ కి కార్ కి ఇస్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కారు డిక్కీని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో దగ్గరలో ఉన్న బిల్డింగ్ దగ్గర ఒక బాంబు వచ్చి పేలుతుంది. దానివల్ల ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. దాంతో వైట్ మ్యాన్ వెంటనే ఆ కార్ నుంచి బయటకు వచ్చి ఆ కార్ ని అక్కడే ఉంచమని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రెజెంట్ డే లో జాక్ హాసన్ ని చూసి ఆ డెడ్ బాడీ లోపల బుల్లెట్ వెళ్లిన గుర్తులైతే ఉన్నాయి కానీ బాడీ లోపల ఎటువంటి బుల్లెట్ దొరకలేదు. మాకు సయ్యద్ తాహిర్ సిస్టర్ అయినటువంటి ఆలియా గురించి తెలిసింది కానీ తాను మాకు ఏమీ చెప్పలేదు. నువ్వు ఆమె నుంచి ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్తాడు. దాంతో హాసన్ వెంటనే ఆలియా దగ్గరికి వెళ్లి ఆలియాని కలిసి లేట్ అవ్వక ముందే నీ అన్న గురించి చెప్పు అని అంటుంది. దానికి ఆలియా పోలీసులకి ఆ వ్యక్తిని చంపింది నేనే అని అనిపించింది కానీ నేను నిర్దోషిని అని ఆ మాట మాత్రమే నాకు చెప్పాడు అని అంటుంది ఆలియా. దాంతో హాసన్ ఆలియాకి తన ఫోన్ నెంబర్ నిచ్చి మీ అన్న నీకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ అతనికి ఇవ్వు, నేను అతనికి సహాయం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి హాసన్ దగ్గరలో ఆగి ఉన్న పోలీస్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. వెంటనే తన ఫోన్ నెంబర్ ని ట్యాప్ చేయమని చెప్తుంది. ఆ వెంటనే హాసన్ వ్యాన్ నుంచి దిగి నడుచుకుంటూ వెళుతూ ఉండగా హాసన్ చూపు ఒక అబ్బాయి మీద పడుతుంది. ఆ అబ్బాయి హాసన్ ని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. మరోపక్క 1890లో హీలింగ్ హెడ్ హెన్రీ ఇంటికి వెళ్తాడు. హెన్రీ హీలింగ్ హెడ్ కి తను తీసిన ఆ డెడ్ బాడీ ఫొటోస్ ని ఇస్తాడు. ఆ తర్వాత హెన్రీ ఒక ఫోటోలో నాకు ఒక వ్యక్తి నీడ కనిపించింది, ఆ వ్యక్తి ఖచ్చితంగా అక్కడే దాక్కుని ఉంటాడు, పోలీసులు రాకముందే అక్కడి నుంచి మాయమైపోయాడు అని హీలింగ్ హెడ్ కి హెన్రీ చెప్తాడు. ఆ మాటలు విన్న హీలింగ్ హెడ్ హెన్రీని చూసి అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి హెన్రీ నేను అక్కడికి ఫొటోస్ తీయడానికి వెళ్ళాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న హీలింగ్ హెడ్ మాత్రం అవునా, మరి నువ్వు తీసిన ఫొటోస్ చూపించు అని అడుగుతాడు. దాంతో హెన్రీ వెంటనే తను తీసిన ఫొటోస్ ని హీలింగ్ హెడ్ కి చూపిస్తాడు. ఆ ఫొటోస్ లో హెన్రీ వేరే అబ్బాయితో ఉంటాడు. అంటే దాని అర్థం హెన్రీ ఒక గే. ఆ టైంలో ఇలాంటి సంబంధాలు చాలా ఘోరంగా పాపంగా చట్ట వ్యతిరేకంగా భావిస్తూ ఉంటారు. అందువల్ల హీలింగ్ హెడ్ హెన్రీని అరెస్ట్ చేస్తాడు. మరోపక్క 1941లో వైట్ మ్యాన్ రాత్రి కార్ ని అక్కడ పెట్టిన ప్లేస్ కి వెళ్తాడు. వైట్ మ్యాన్ కి తన బాస్ ఆ కార్ ని అప్పగిస్తాడు. ఆ వెంటనే వైట్ మ్యాన్ ఆ కార్ ని బాగా వెతుకుతూ వెంటనే తన బాస్ కి ఈ కారు డిక్కీలో ఒక డెడ్ బాడీ ఉంది అని చెప్పి చూపిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడూ వైట్ మ్యాన్ ని అనుమానించేవాడు కానీ ఆ వ్యక్తి నిన్న రాత్రి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అంటే నిన్న రాత్రి జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో తను చనిపోయి ఉంటాడు. ఆ వెంటనే లేడీ మళ్ళీ వైట్ మ్యాన్ కి కాల్ చేసి మాకు కేవలం ఆ డెడ్ బాడీ కావాలి కానీ దాని గురించి మాకు విచారణ అవసరం లేదు అని చెప్తుంది. దాంతో వైట్ మ్యాన్ ఆ లేడీతో కొంచెం టైం ఇవ్వు, నేను అన్ని నార్మల్ గా చేస్తాను అని అడుగుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సయ్యద్ తాహిర్ హాసన్ కి కాల్ చేసి ఒక మాల్ కి కలవడానికి రమ్మని పిలుస్తాడు. హాసన్ ఫోన్ ట్యాప్ చేయబడింది కాబట్టి పోలీసులు కూడా ఆ మాల్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. హాసన్ సయ్యద్ తాహిర్ రమ్మని చెప్పిన ఆ మాల్ కి వెళ్తుంది. ఆ తర్వాత హాసన్ సయ్యద్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఒకవేళ నీ దగ్గర గన్ను ఉంటే అది నాకు ఇవ్వు అని అడుగుతుంది. దానికి సయ్యద్ వాళ్ళేం చెప్పారో అదంతా నిజం అవుతూ వస్తుంది. నాకు వాళ్ళు ఆ డెడ్ బాడీ నీకు దొరుకుతుంది అని చెప్పారు, నీకే ఆ డెడ్ బాడీ దొరికింది అని చెప్పి తన గన్నుని బయటికి తీస్తాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. దాంతో హాసన్ సయ్యద్ దగ్గర నుంచి ఆ గన్ను లాక్కోవడానికి ట్రై చేస్తుంది కానీ సయ్యద్ ఆ గన్నుతో తనను తాను షూట్ చేసుకుంటాడు. ఈ సంఘటన హాసన్ ని చాలా బాధ పెడుతుంది. మరోపక్క 1890
1990లో హెన్రీ పోలీసుల్ని చూసి కమిషనర్ కొడుకే నాతో ఆ ఫొటోస్ తీపించాడు అని చెప్తాడు. దాంతో హీలింగ్ హెడ్ ఆ ఫోటోని తన తోటి పోలీసులందరికీ కూడా చూపిస్తాడు. అప్పుడు అతను నీడ ఉన్న ఫోటోని చూసి హీలింగ్ హెడ్, నువ్వు ఇప్పుడే ఈ ఫొటోస్ ని కాల్ చేయి, లేదంటే నీకు చాలా చెడు జరుగుతుంది, ఇంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పలేను అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అప్పుడే హాసన్ కి తనకు దొరికిన డెడ్ బాడీలో సయ్యద్ దగ్గర ఉన్న గన్నులోని బుల్లెట్ వెళ్ళలేదు అని తెలుస్తుంది. అప్పుడు హాసన్ మనసులో చాలా క్వశ్చన్స్ వస్తాయి. హాసన్ సయ్యద్ చావు వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ వెంటనే హాసన్ ఆ మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తుంది. అప్పుడు హాసన్ కి అక్కడికి తాను వెళ్ళడానికంటే ముందే ఎవరో వచ్చారు అని తెలుస్తుంది. నిజానికి నిన్న రాత్రి హాసన్ ని రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తున్న ఆ వ్యక్తి సయ్యద్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. వైట్ మ్యాన్, హాసన్, అలాగే హీలింగ్ హెడ్, ఈ ముగ్గురు మనసులో కూడా డెడ్ బాడీ దొరికింది కదా, అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఆ వ్యక్తి పేరేమిటి అనే క్వశ్చన్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సీన్ 2053వ సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది. డిటెక్టివ్ మేపల్ వుడ్ అనే ఒక లేడీ తన ఆఫీస్ కి వెళుతూ ఉండగా సడన్ గా రోడ్డు మీద ఉన్న లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. దాంతో మేపల్ వుడ్ తన కారులో ఉన్న ఏఐని అసలు లైట్స్ ఎందుకు ఆగిపోయాయి అని అడుగుతుంది. దానికి ఏఐ సోర్స్ లాంగ్ హార్వెస్ట్ లేన్ వైపు వెళ్ళమని సిగ్నల్ వస్తుంది అని చెప్తుంది. దాంతో మేపల్ వుడ్ లాంగ్ హార్వెస్ట్ లేన్ కి వెళ్తుంది, కానీ అక్కడ లాక్ చేసి ఉండడంతో మేపల్ వుడ్ ఆ లాక్ ని బద్దల కొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ సేమ్ అదే డెడ్ బాడీ ఉంటుంది. దాంతో మేపల్ వుడ్ వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేసి చెప్తుంది, కానీ ఈసారి ఆ వ్యక్తి చనిపోయి ఉండడు, తను బ్రతికే ఉంటాడు. ఆ విధంగా ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో హాసన్ తన టీమ్ తో కలిసి మాల్లో సయ్యద్ తాహిర్ ని కలవడానికి వచ్చిన ఆ అబ్బాయిని పట్టుకోవడానికి వెళ్తుంది. ఆ అబ్బాయి హాసన్ ని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఆ అబ్బాయి పేరు మెనిక్స్. ఆ తర్వాత పోలీసులు మెనిక్స్ ఇంటికి రైడ్ కి వెళ్తారు. అలాగే ఇంటికి మొత్తం కూడా బాగా చెక్ చేస్తారు, కానీ ఆ సమయంలో మెనిక్స్ ఆ ఇంట్లో ఉండడు, కానీ మెనిక్స్ పేరెంట్స్ మాత్రం ఇంట్లోనే ఉంటారు. అప్పుడే హాసన్ కి మెనిక్స్ రూమ్ లో నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో దొరుకుతాయి. ఆ వెంటనే మెనిక్స్ పేరెంట్స్, మేము మా అబ్బాయిని 2 రోజుల నుంచి అసలు చూడలేదు అని చెప్తారు. అప్పుడు హాసన్ తన ఫొటోస్ ని, తన ఫ్యామిలీ ఫొటోస్ ని చూపించి, మీ కొడుకు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడని మీకు తెలుసా అని అడిగి, ఆ వెంటనే హాసన్ సయ్యద్ తాహిర్ ఫోటోని కూడా చూపించి, మీకు ఇతను ఎవరో తెలుసా అని అడుగుతుంది. కానీ మెనిక్స్ పేరెంట్స్ మాత్రం మాకు తెలియదు అని చెప్తారు. నిజానికి మెనిక్స్ వాళ్ళకి రియల్ కొడుకు కాదు, వాళ్ళు మెనిక్స్ ని దత్తత తీసుకుని ఉంటారు. మరోపక్క 2053వ సంవత్సరంలో మేపిల్ వుడ్ దొరికిన ఆ శవం గురించి చాలా బాధలో ఉండగా తన పక్కింట్లో ఉండే ఒక లేడీ తనని వేధించడానికి వస్తుంది. మేపిల్ వుడ్ డోర్ ని క్లోజ్ చేసి ఉన్నా కూడా బలవంతంగా ఆమె ఇంటి లోపలికి వస్తుంది. ఆమె తన డ్రింక్ ని తీసుకుని వచ్చి మేపుల్ కి డ్రింక్ ఇచ్చి మేపిల్ వుడ్ మూడ్ ని బాగు చేస్తుంది. మరోపక్క 1890లో హీలింగ్ హెడ్ తన ఇంటికి వెళ్ళగా అప్పుడు హీలింగ్ హెడ్ కూతురు హీలింగ్ హెడ్ ని చూసి ఫెస్టివల్ లో నన్ను పియానో ప్లే చేయడానికి సెలెక్ట్ చేశారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీలింగ్ హెడ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వెంటనే హీలింగ్ హెడ్ ఒక రూమ్ లోకి వెళ్ళగానే అప్పుడే హీలింగ్ హెడ్ కి తన తోటి ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి హీలింగ్ హెడ్ ఒక మనిషి నీడ ఉన్న ఫోటోని తీసి కాల్ చేస్తాడు. మరోపక్క ప్రెజెంట్ లో హాసన్ కూడా మెనిక్స్ ఫోటోని చూస్తూ ఉంటుంది. వెంటనే హాసన్ కి ఒక ట్రావెలర్ ఫోటో కనిపిస్తుంది. దాంతో హాసన్ తన తోటి ఆఫీసర్ కి కాల్ చేసి ఆ ట్రావెలర్ నెంబర్ చెప్పి అతని గురించి కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత రోజు హాసన్ తన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తన తోటి ఆఫీసర్ రిక్ హాసన్ ని చూసి, నీకు దొరికిన డెడ్ బాడీని తీసుకుని వచ్చిన వ్యాన్ 6 గంటల తర్వాత ఒక పెట్రోల్ బంకు దగ్గర కనిపించింది. ఆ వ్యాన్ ని మెనిక్స్ డ్రైవ్ చేశాడు. అలాగే మెనిక్స్ నానా తన పక్కనే కూర్చుని ఉన్నాడు అని చెప్తాడు. దాంతో హాసన్ మళ్ళీ మెనిక్స్ పేరెంట్స్ ని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. కానీ మెనిక్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా మేము మా లాయర్ తోనే మాట్లాడతాము అని చెప్పి పోలీసులకి అసలు ఏమీ చెప్పరు. మరోపక్క 2053వ సంవత్సరంలో మేపిల్ వుడ్ తన ఆఫీస్ కి వెళ్లి తన సీనియర్ ని కలిసి, మీకు ఆ స్ట్రేంజర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సీనియర్ మాత్రం, ఈ కేసు నీ పే గ్రేడ్ కంటే చాలా పెద్దది, ఈ కేసు నుంచి దూరంగా ఉండు అని చెప్తుంది. దాంతో మేపిల్ వుడ్ మైండ్ లో అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది అనే ఆలోచన వస్తుంది. ఆ వెంటనే మేపిల్ వుడ్ తన అన్న దగ్గరికి వెళ్తుంది. అతను స్లమ్ ఏరియాలో తన వైఫ్
మరియు పిల్లలతో పాటు నివసిస్తూ ఉంటాడు. అతను మేపల్ వుడ్ కి సవత తల్లి కొడుకు అయి ఉంటాడు. ఆ వెంటనే మేపల్ వుడ్ బ్రదర్ మేపల్ వుడ్ ని చూసి నువ్వు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. దానికి మేపల్ వుడ్ మాత్రం నేను ఒక DNA గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. దానికి మేపల్ వుడ్ బ్రదర్ నేను పట్టుబడకపోతే 2 నిమిషాల్లో నీకు అంతా క్లియర్ గా డీటెయిల్డ్ గా చెప్తాను అని అంటాడు. మరోపక్క 1890వ సంవత్సరంలో హెన్రీ హీలింగ్ హెడ్ దగ్గరకు వెళ్లి తనని కలిసి నేను ఆ డెడ్ బాడీని తీసిన ఫొటోస్ ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఎందుకంటే పోలీసులు ఇంకా ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు. ఆ అంతకుడు బయట ఫ్రీగానే తిరుగుతున్నాడు అని తను తీసిన ఫొటోస్ ని ఇవ్వమని హీలింగ్ హెడ్ ని అడుగుతాడు. దాంతో హీలింగ్ హెడ్ హెన్రీని చూసి నేను ఆ ఫొటోస్ ని కాల్ చేశాను అని చెప్పడంతో హెన్రీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. హాసన్ మెనిక్స్ అమ్మను చూసి మెనిక్స్ గురించి అడిగి తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా అని అంటుంది. దాంతో మెనిక్స్ అమ్మ మెనిక్స్ ఉండే అడ్రస్ చెప్తుంది. అప్పుడు పోలీసులు ఆ అడ్రస్ కి మెనిక్స్ ని వెతకడానికి వెళ్తారు, కానీ హాసన్ మాత్రం అక్కడే ఉంటుంది. మరోపక్క 2053వ సంవత్సరంలో మేపల్ వుడ్ తన బ్రదర్ ని తనతో పాటు రమ్మని పిలుస్తుంది. దానికి మేపల్ వుడ్ బ్రదర్ మాత్రం నేను ఇక్కడే బాగున్నాను, నేను నా స్వేచ్ఛను కోల్పోవాలి అనుకోవడం లేదు అని చెప్తాడు. అంతలోనే ఆ డెడ్ బాడీ DNA రిపోర్ట్ వస్తుంది. మేపల్ వుడ్ కు దొరికిన ఆ డెడ్ బాడీ పేరు గ్యాబ్రియల్ డిఫో. అతను 2022లో పుట్టాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత మేపల్ వుడ్ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తనని అరెస్ట్ చేస్తారు. మరోపక్క 1941లో చార్లీ వైట్ మ్యాన్ తన సిస్టర్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక డిటెక్టివ్ వచ్చి వైట్ మ్యాన్ ని చూసి మాకు ఒక అమ్మాయి దొరికింది, తను ఈ హత్య గురించి చెప్పాలి అనుకుంటుంది అని అంటాడు. నిజానికి వైట్ మ్యాన్ డెడ్ బాడీని కారులో పెడుతూ ఉండగా చూసిన అమ్మాయే ఈ అమ్మాయి. దాంతో ఈ అమ్మాయి తన గురించి ఎక్కడ చెప్పేస్తుందో అని వైట్ మ్యాన్ చాలా భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ చార్లీ వైట్ మ్యాన్ కి ఆ ఓల్డ్ లేడీ కాల్ చేసి ఈ అమ్మాయికి నువ్వు తెలుసా, నిన్ను గుర్తుపడుతుందా అని అడుగుతుంది. దానికి వైట్ మ్యాన్ అవును అని చెప్తాడు. మరోపక్క 1890లో న్యూస్ పేపర్ లో పోలీసులు లాంగ్ హార్వెస్ట్ లో దొరికిన సాక్ష్యాల్ని నాశనం చేస్తున్నారు అని రాసి ఉంటారు. ఈ న్యూస్ ని తీసుకుని హీలింగ్ హెడ్ ఒక నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి హెన్రీ కూడా వస్తాడు. దాంతో హీలింగ్ హెడ్ హెన్రీని చూసి ఈ హత్యను నేను ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేశాను, దొరికిన సాక్ష్యాలను నువ్వు న్యూస్ పేపర్లో ప్రింట్ చేయగలవా? అలా చేస్తే పోలీసులు ఈ హత్య కేసు మీద పని చేయడానికి ఒత్తిడి గురయ్యి పని చేస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న హెన్రీ మాత్రం నన్ను ఒక ఎదవలాగా చూస్తున్నావా, ఆ సాక్ష్యాన్ని నువ్వే కాల్ చేసావు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న హీలింగ్ హెడ్ హెన్రీకి ఆ గుర్తు తెలియని వ్యక్తి నీడ ఉన్న ఫోటోని చూపించి నేను ఏ ఫోటోని కాల్చలేదు అని చెప్తాడు. దాంతో హీలింగ్ హెడ్ మరియు హెన్రీ ఆ ఫోటోని ఇంకా చాలా ధ్యాసగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక కర్ర ఉంటుంది, అంటే ఆ వ్యక్తి ఒక కుంటివాడు. ఆ తర్వాత హెన్రీ మరియు హీలింగ్ హెడ్ ఇద్దరూ కలిసి విచారణ మొదలు పెడతారు. మరోపక్క 2053వ సంవత్సరంలో మేపల్ వుడ్ ని అరెస్ట్ చేసిన ఆ పోలీస్ వ్యక్తి మేపల్ వుడ్ ని ఒక ల్యాబ్ లోకి తీసుకుని వెళ్తాడు. లోపలికి వెళ్ళాక మేపల్ వుడ్ బట్టలు లేకుండా తనకు దొరికిన ఆ వ్యక్తిని మెషిన్స్ రికవరీ చేయడాన్ని ట్రై చేస్తూ ఉండడాన్ని చూస్తుంది. అప్పుడే అక్కడికి కమాండర్ మెనిక్స్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆ మెనిక్స్ మేపల్ వుడ్ ని చూసి నువ్వు మా ప్రపంచంలో ఎందుకు భాగమయ్యారు, మీ అన్నతో పాటు ఆ మురికి ఓడలో ఎందుకు ఉండలేదు అని అడుగుతాడు. దానికి మేపల్ వుడ్ నేను ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్తుంది. మెనిక్స్ వెంటనే మేపల్ వుడ్ ని చూసి నీకు దొరికిన ఆ వ్యక్తి పేరు గ్యాబ్రియల్ డిఫో, ఇతను గ్రీన్ విచ్ పార్క్ యూనివర్సిటీలో క్వాంటమ్ గ్రావిటీ థియరీని చెప్తూ ఉంటాడు. ఇతను ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నాడని మేము విన్నాం. ఆ ఆర్గనైజేషన్ పేరు చాపల్ పెరిల్, వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పిన మెనిక్స్ మేపల్ వుడ్ కి ఒక గన్ ఇచ్చి నువ్వు ఈ కేసుని ఏమీ ఆలోచించకుండా పరిశోధించు, నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ డేలో హాసన్ మెనిక్స్ అమ్మని విచారిస్తూ ఉండగా ఆమె ఒక అడ్రస్ చెప్తుంది. అదే ఆ ట్రావెల్ వెహికల్ ఉన్న అడ్రస్ చెప్తుంది. దాంతో విషయం తెలుసుకోవడం కోసం జాక్ ఇంకా అతనితో పాటు ఉన్న ఇంకొక పోలీస్ ఆ వెహికల్ లో మెనిక్స్ ని వెతకడం కోసం వెళ్లి అక్కడ అన్ని పరిశీలిస్తూ ఉండగా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నేను ఇక్కడ మేనేజర్ ని అని చెప్తాడు. మరోవైపు మెనిక్స్ అమ్మ నా కొడుకు మీకు దొరికితే తను చాలా ప్రత్యేకమైన వాడని అతనికి చెప్పండి, అలాగే నీ కొడుకు జావిద్ కూడా తన ప్రాణాలు అర్పించేలాగా ఒక సంఘటన జరగబోతుంది, ఎందుకంటే నీ కొడుకు కూడా చాలా ప్రత్యేకమైన వాడు అని మెనిక్స్ అమ్మ హాసన్ తో చెప్తుంది. ఆ మాటలు విన్న హాసన్ నీకు నా కొడుకు పేరు ఎలా తెలుసు అని మెనిక్స్ అమ్మని అడుగుతుంది. దానికి మెనిక్స్ అమ్మ మాత్రం హాసన్ ని చూసి ఇంత
ఇంతవరకు మీ తోటి పోలీసులు వ్యాన్ లోపలికి ఇంకా వెళ్ళలేదా? అరెరే, మీకు నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేశాను అని చెప్పి వెంటనే తన పళ్ళతో తన నాలుకని తనే కొరికేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే హాసన్ జాక్ కి కాల్ చేసి నువ్వు ఆ వ్యాన్ లో అయితే లేవు కదా అని అడుగుతుంది. దానికి జాక్ నేను లేను కానీ రిక్ ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న హాసన్ అయితే తొందరగా తనని బయటికి పంపించు అని చెప్తుంది. దాంతో జాక్ వెంటనే రిక్ ని పిలవడానికి వెళ్ళగా ఆ వ్యాన్ పేలిపోతుంది. ఆ మాటలు విన్న హాసన్ చాలా బాధపడుతుంది. మరోపక్క 2053వ సంవత్సరంలో మేపల్ వుడ్ యూనివర్సిటీకి వెళ్లి ఒక ముసలి వ్యక్తిని కలిసి ఆ వ్యక్తిని గ్యాబ్రియల్ డిఫో గురించి అడుగుతుంది. ఇంతలోనే అక్కడికి గ్యాబ్రియల్ డిఫో వస్తాడు. మేపల్ వుడ్ వెంటనే ఆ గ్యాబ్రియల్ డిఫోకి గన్ను గురిపెట్టి నీలాగే మరెవరైనా ట్విన్ బ్రదర్ ఉన్నారా అని అడుగుతుంది. దానికి గ్యాబ్రియల్ డిఫో మాత్రం లేరు అని చెప్తాడు. ఆ వెంటనే మేపల్ వుడ్ గ్యాబ్రియల్ ని అటెంప్ట్ ఆఫ్ మర్డర్ నేరానికి అరెస్ట్ చేస్తుంది. అక్కడతో ఎపిసోడ్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. మూడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో 1890లో జరిగిన స్టోరీని చూపించడం జరుగుతుంది. హీలింగ్ హెడ్ కూతురు పోలీ చర్చిలో పియానో వాయిస్తూ ఉంటుంది. తన పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు. ఆ వెంటనే హీలింగ్ హెడ్ తన వైఫ్ మరియు కూతురుతో కలిసి ఇంటికి వెళుతూ ఉండగా బయట హెన్రీ హీలింగ్ హెడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీలింగ్ హెడ్ తన వైఫ్ ని చూసి నాకు ఇతనితో కొద్దిగా పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. హీలింగ్ హెడ్ వైఫ్ కి హెన్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే హెన్రీ ఒక గే అని అందరికీ తెలిసి ఉంటుంది. ఆ తర్వాత హీలింగ్ హెడ్ మరియు హెన్రీ ఇద్దరూ కలిసి విచారణ చేయడం మొదలు పెడతారు. మొదటగా వాళ్ళు ఆ సంఘటన జరిగిన ప్లేస్ కి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటారు. ఆ ప్లేస్ లో వాళ్ళకి కర్ర గుర్తు ఇంకా ఉంటుంది. ఆ కర్ర గుర్తు హెక్సాగాన్ ఆకారంలో ఉంటుంది. దాంతో ఇద్దరూ కలిసి కర్రలు తయారు చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతను ఎప్పుడూ కూడా ధనవంతుల కోసమే కర్రల్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళని చూసి రేపు రండి, ఈ రోజు ఆదివారం, ఈ రోజు పని చేయడం చట్ట విరుద్ధం అని అంటాడు. అయితే హీలింగ్ హెడ్ మాత్రం ఆ వ్యక్తిని చూసి కుడి చెయ్యి కోసం తయారు చేసిన ఆ కర్ర గురించి నాకు చెప్పు, అది కింద హెక్సాగన్ ఆకారంలో ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి నేను అటువంటి కర్రని తయారు చేసి ఒక వ్యక్తికి ఇచ్చాను కానీ అతని పేరు నాకు గుర్తులేదు, అయితే అతని ఇంటి అడ్రస్ తెలుసు అని అంటాడు. దాంతో హీలింగ్ హెడ్ మరియు హెన్రీ ఆ అడ్రస్ కి వెళ్లి ఆ కర్ర వ్యక్తి కోసం ఇంటి బయటే దూరంగా వెయిట్ చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఆ ఇంట్లో నుంచి జూలియన్ హర్పర్ అనే ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతను ఆ సిటీలోనే అత్యంత ధనవంతుడై ఉంటాడు. ప్రెజెంట్ డే లో జాక్ తన టీమ్ కి మినిక్స్ ఫోటోని చూపించి ఇతను 2 మర్డర్స్ చేశాడు, ఒక శవం మనకు లాంగ్ హార్వెస్ట్ లో దొరికింది, ఇంకొక మర్డర్ వ్యాన్ లో బాంబ్ పెట్టి మన తోటి ఆఫీసర్ అయినటువంటి రిక్ ని చంపేశాడు, ఇప్పుడు మనం ఇతన్ని పట్టుకోవడంలో అస్సలు ఫెయిల్ అవ్వకూడదు అని చెప్తాడు. హాసన్ ఇంటి సెక్యూరిటీని కూడా బాగా పెంచుతారు. ఎందుకంటే ఆ లేడీ హాసన్ కొడుకు అమరవీరుడు అవుతాడు అని మాట్లాడింది కదా, అందుకే హాసన్ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని బాగా పెంచుతారు. ఆ రోజు రాత్రి హాసన్ తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా అప్పుడు హాసన్ కి తన కొడుకు వీడియో గేమ్ శబ్దం వినిపిస్తుంది. హాసన్ వెంటనే నిద్ర లేచి ఆ శబ్దం వస్తున్న ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ మెనిక్స్ దాక్కుని ఉంటాడు. మెనిక్స్ వెంటనే హాసన్ ని చూసి మీరు భయపడొద్దు, నేను మీతో కేవలం మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. కానీ శబ్దం విని అక్కడికి పోలీసులు వచ్చి మెనిక్స్ ని పట్టుకుంటారు. మరోపక్క 2053లో మేపుల్ వుడ్ గ్యాబ్రియల్ ని ల్యాబ్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక సర్దార్జీ తన డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మేపుల్ వుడ్ గ్యాబ్రియల్ ని లాంగ్ హార్వెస్ట్ లో దొరికిన వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వెంటనే మేపల్ వుడ్ గ్యాబ్రియల్ కి అతని కళ్ళల్లోకి ఒక బుల్లెట్ వెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు గ్యాబ్రియల్ ఆ వ్యక్తి చేతి మీద ఉన్న టాటూ ను చూసి తన చేతిని కూడా చెక్ చేసుకుంటాడు. అలాగే ఆ వ్యక్తి తల మీద గ్యాబ్రియల్ తల మీద ఒకే చోట ఒకేలాగా గాయం అయిన గుర్తు కూడా ఉంటుంది. ఆ వ్యక్తిని చూసిన గ్యాబ్రియల్ ఏడుస్తూ ఆ వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి బాధతో విలవిల్లాడుతూ గ్యాబ్రియల్ ఎదురుగానే తుది శ్వాసని విడుస్తాడు. తనని తాను చంపుకోవడాన్ని చూసిన గ్యాబ్రియల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క 1941లో చార్లీ వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని విచారిస్తూ ఉండగా ఆ అమ్మాయి యెహూదీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటుంది. వైట్ మ్యాన్ కి ఆ యెహూదీ లాంగ్వేజ్ వస్తుంది. ఆ అమ్మాయి ఆ లాంగ్వేజ్ లో వైట్ మ్యాన్ ని చూసి నువ్వు ఒక బాడీని కారులో తీసుకుని వెళ్ళడం చూశాను, నేను సైలెంట్ గా ఉండాలి అంటే నాకు $10 కావాలి అని అడుగుతుంది. దానికి వైట్ మ్యాన్ ఒకవేళ నువ్వు ఇక్కడేమైనా చెప్తే నీ తల తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి వైట్ మ్యాన్ ని చూసి ఒక ఐస్ క్రీమ్ అడుగుతుంది. దాంతో వైట్ మ్యాన్ వెంటనే మిగతా ఆఫీసర్స్ అందరినీ చూసి ఈ అమ్మాయి ఆకలిగా ఉంది, ఐస్ క్రీమ్ కోసం ఇక్కడికి వచ్చింది, తనకేమీ తెలియదు అని చెప్తాడు.
దాంతో బయటికి వెళ్లిన వైట్ మ్యాన్ ఆ అమ్మాయికి $2 ఇచ్చి వెళ్లి పండగ చేసుకో అని అంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం నేను లోపలికి వెళ్లి మళ్ళీ అంతా చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దగ్గరలో ఉన్న ఒక ఫోన్ బూత్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వైట్ మ్యాన్ వెంటనే వెళ్లి ఆ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అదే ఆ ముసలి లేడీ వైట్ మ్యాన్ కి కాల్ చేసి ఈ ప్రాబ్లం ని శాశ్వతంగా లేకుండా చెయ్యాలి, ఆ అమ్మాయి ఇక ముందు ముందు మనకు డేంజర్ గా మారుతుంది అని చెప్తుంది. కానీ వైట్ మ్యాన్ మాత్రం ఆమెని చంపాలి అని అనుకోడు. ఆ వెంటనే వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని చూసి రేపు ఉదయం 10 గంటలకి నువ్వు వచ్చి నన్ను ఇక్కడే కలువు, రేపు మనం మా అమ్మాయి ఇంటికి వెళ్దాం. $10 అంటే చాలా పెద్ద ఎక్కువ అమౌంట్ కదా, అంత అమౌంట్ నా దగ్గర నేను పెట్టుకోను అని చెప్తాడు. మరోపక్క 1890లో హెన్రీ ఒక న్యూస్ పేపర్ కటింగ్ ని హీలింగ్ హెడ్ కి చూపించి జూలియన్ హార్పర్ ఒక యుద్ధంలో చనిపోయాడు, కానీ ఒకరోజు సడన్ గా అతను తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చినప్పటి నుంచి అతని ఫేస్ పూర్తిగా మారిపోయింది అని అతని ఇంట్లో పనిచేసే నౌకరు చెప్పారు. ఆ తర్వాత అతని అమ్మ అతని కొత్త ఫేస్ నే పెయింటింగ్స్ గా తయారు చేయించింది. అతనికి షేర్ మార్కెట్ గురించి బాగా తెలుసు. అతని అమ్మ ఆత్మలతో మాట్లాడి వాటి గురించి సమాచారం తెలుసుకుంటుంది. వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు సలహాల కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాట నిజం అవుతుంది. అందువల్ల వాళ్ళు ఇంత ధనవంతులు అయ్యారు. అందువల్లే వాళ్ళు సొంతంగా తమ సొంత బ్యాంక్ ని తెరవాలి అని అనుకుంటున్నారు. నువ్వు చావు నోట్లో కాలు పెట్టడానికి వెళుతున్నావు అని అంటాడు హెన్రీ. ఆ మాటలు విన్న హీలింగ్ హెడ్ మాత్రం ఒకవేళ అతను హత్య చేసి ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకుంటా అని అంటాడు. అప్పుడే అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ కోసం ఒక లెటర్ ని తీసుకుని వచ్చి ఉంటాడు. నిజానికి ఆ లెటర్ ని హార్పర్ పంపించి ఉంటాడు. ఆ లెటర్ లో ఈ రోజు రాత్రి హీలింగ్ హెడ్ ని హార్పర్ డిన్నర్ కి పిలిచాడు అని ఉంటుంది. మరోపక్క ప్రెజెంట్ లో హాసన్ మెనిక్స్ ని విచారిస్తూ ఉంటుంది. మెనిక్స్ 2 హత్యల నిందని తన మీద వేసుకుంటాడు. అప్పుడు హాసన్ నువ్వు ఈ హత్యల్లోకి సయ్యద్ తహీర్ ని ఎందుకు లాగావు, అతను తనను తాను చంపుకున్నప్పుడు నువ్వు అతను ముందే ఉన్నావు అని అంటుంది. అదే సమయంలో మెనిక్స్ లాయర్ మధ్యలో అడ్డుపడుతూ ఉండగా జాక్ విచారణని ఒక 20 మినిట్స్ వరకు స్టాప్ చేస్తాడు. ఆ వెంటనే జాక్ హాసన్ ని బయటికి తీసుకుని వెళ్లి మనం అతని ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేయాలి అని చెప్తాడు. మరోపక్క 1941లో చార్లీ వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని చంపడానికి తనతో పాటు ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు వేరే కారు తన కారుని ఫాలో అవ్వడాన్ని వైట్ మ్యాన్ గమనించి వెంటనే తన కారులో ఫాస్ట్ గా వెళుతూ ఉంటాడు. అలా తన కారుని ఫాస్ట్ గా తీసుకుని వెళుతూ ఒక చోట తన కారుని దాచిపెడతాడు. ఆ సమయంలో ఆ కారులో ఉన్న ఆ అమ్మాయికి కారు లోపల క్లోరోఫామ్ కనిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తడానికి ట్రై చేస్తుంది. అయితే చార్లీ వైట్ మ్యాన్ ఆ అమ్మాయికి స్పృహ లేకుండా చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయిని చెట్ల మధ్యలోకి తీసుకుని వెళ్లి గన్నుతో కాల్చి చంపేస్తాడు. మరోపక్క ప్రెజెంట్ డే లో మెనిక్స్ తన లాయర్ ని మార్చమని చెప్తాడు. అలాగే తను ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా చింపేస్తాడు. ఆ వెంటనే మెనిక్స్ జాక్ ని కూడా బయటికి వెళ్ళమని చెప్పి హాసన్ ని చూసి మా అమ్మా నాన్న నీ గురించి నాకు చెప్పిన దానికంటే నువ్వు ఇంకా చాలా మంచిదానివి అని అంటాడు. హాసన్ మాత్రం మెనిక్స్ ని చూసి అసలు నీ ఫ్రెండ్ ఎందుకు తనని తాను చంపుకున్నాడు అని అడుగుతుంది. మెనిక్స్ భయపడుతూ ఏ ఆన్సర్ ఇవ్వడు. మరోపక్క 1890లో హీలింగ్ హెడ్ రాత్రికి జూలియన్ హార్పర్ ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. జూలియన్ హార్పర్ హీలింగ్ హెడ్ కి వెల్కమ్ చెప్తాడు. అప్పుడు హీలింగ్ హెడ్ నేను అక్కడే ఉంటానని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి జూలియన్ హార్పర్ మాత్రం మీరు దాని గురించి వదిలేయండి, ఆ హత్య కేసు ఫైల్లో నా పేరు లేదని మీరు చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న హీలింగ్ హెడ్ మాత్రం మీరు డైరెక్ట్ గా పాయింట్ కి రావడం నాకు చాలా బాగా నచ్చింది అని అంటాడు. జూలియన్ వెంటనే హీలింగ్ హెడ్ ని తనతో పాటు తీసుకుని వెళ్లి తన అమ్మని పరిచయం చేస్తాడు. అప్పుడు జూలియన్ అమ్మ మీరు ఆత్మల్ని నమ్ముతారా అని హీలింగ్ హెడ్ ని అడుగుతుంది. దానికి హీలింగ్ హెడ్ మాత్రం లేదు అని అంటాడు. ఆ వెంటనే ముందు తాగే సమయంలో హీలింగ్ హెడ్ జూలియన్ ని క్వశ్చన్స్ అడగబోతూ ఉండగా జూలియన్ నేను ఇప్పుడే వస్తాను అని హీలింగ్ హెడ్ కి చెప్పి పక్కకి వెళ్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ జూలియన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఆ మందు బాటిల్ మూతని సాక్ష్యం కోసం తన పాకెట్ లో వేసుకుంటాడు. ఆ తర్వాత అందరూ కూర్చొని రిచువల్ ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు జూలియన్ ముసలమ్మ హీలింగ్ హెడ్ ని చూసి నువ్వు ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ మాత్రం వెంటనే ఆ డెడ్ బాడీ ఫొటోస్ ని టేబుల్ మీద పెడతాడు. అలాగే జూలియన్ హార్పర్ ఫొటోస్ ని కూడా టేబుల్ మీద పెడతాడు.
ఆ వెంటనే హీలింగ్ హెడ్, నేను ఈ వ్యక్తులతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ఇతన్ని చంపింది జూలియన్నేనా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ ముసలామి ఆ వ్యక్తి ఆత్మని పిలిచి నీ పేరేమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ ఆత్మ వెంటనే పేపర్ మీద గ్యాబ్రియల్ డిఫో అని తన పేరుని రాస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ వెంటనే ఆ డిఫో ఆత్మని చూసి నిన్ను ఎవరు చంపారో నీకు తెలుసా అని అడుగుతాడు. కానీ తనని చంపింది ఎవరో నిజానికి డిఫోకే తెలిసి ఉండదు. అయినా కూడా ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ డిఫోని నీ మీద షూట్ చేసిన వారి పేర్లు చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ ఆత్మ మేపల్ వుడ్ నేమ్ ని రాయబోతూ ఉండగా మధ్యలోనే ఇన్స్పెక్టర్ హీలింగ్ హెడ్ లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే హీలింగ్ హెడ్ కి మత్తు ఎక్కువయ్యి ఉంటుంది. అందువల్ల హీలింగ్ హెడ్ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి జూలియన్ హార్పర్ వచ్చి హీలింగ్ హెడ్ బట్టలు మొత్తం విప్పేసి వెంటనే హీలింగ్ హెడ్ ని ఆ గ్యాబ్రియల్ డిఫో డెడ్ బాడీ శవం పక్కనే పడుకోబెట్టి తనని ఫొటోస్ తీస్తాడు. ఎందుకంటే హీలింగ్ హెడ్ ని బ్లాక్ మెయిల్ చేయడం కోసమే అలా చేస్తాడు. మరోపక్క ప్రెజెంట్ లో హాసన్ మెనిక్స్ రూమ్ లో కెమెరా ఉన్నందువల్ల సరిగ్గా నిజం చెప్పలేకపోతున్నాడు అని గ్రహించి హాసన్ వెంటనే మెనిక్స్ ని టేబుల్ కిందకి లాగి కూర్చోబెట్టి నువ్వు ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నావని నాకు తెలుసు అని చెప్తుంది. అప్పుడు మెనిక్స్, నేను ఎవరిని చంపలేదు, కానీ ఏదో ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది, అది నా వల్లనే జరగబోతుంది. డిఫరెంట్ టైమ్స్ లో ఇలాంటి డెడ్ బాడీస్ ఆల్రెడీ వచ్చాయని మా పేరెంట్స్ చెప్పారు. ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లోనే వచ్చాయి. అలాగే ఇక ముందు కూడా అలాంటి బాడీస్ వస్తూనే ఉంటాయి అని చెప్పారు. ఈ సిటీలో ఒక పెద్ద బాంబు పేలి దాని వల్ల లక్షల మంది చనిపోబోతున్నారు. కానీ నా వల్ల అలా జరగడం నాకు ఇష్టం లేదు. దాన్ని పేల్చమని మీరే నన్ను బలవంతం చేస్తారు అని చెప్తూ ఉండగా అప్పుడే జాక్ అక్కడికి వచ్చి విచారణని మధ్యలోనే ఆపేస్తాడు. ఆ తర్వాత హాసన్ బాంబు గురించి జాక్ కి చెప్పగా జాక్ మాత్రం అతను నిన్ను రౌండ్ గా తిప్పుతున్నాడు, అలాంటిది ఏమీ లేదు, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని హాసన్ తో చెప్తాడు జాక్. మరోపక్క 1941లో ఆ ముసలామె వైట్ మ్యాన్ కి కాల్ చేస్తుంది. అప్పుడు వైట్ మ్యాన్ నేను ఆ అమ్మాయిని చంపేశాను అని చెప్తాడు. కానీ వైట్ మ్యాన్ ఆ ముసలామికి అబద్ధం చెప్పి ఉంటాడు. ఎందుకంటే వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని అసలు చంపి ఉండడు. ఆ తర్వాత వైట్ మ్యాన్ ఆ అమ్మాయితో నువ్వు ఈ ఇంట్లోనే దాక్కుని ఉండాలి, ఒకవేళ నువ్వు ఎవరికైనా కనిపిస్తే నిన్ను చంపేస్తారు అని చెప్తాడు. మరోపక్క 1890లో హీలింగ్ హెడ్ కి ఒక శ్మశానంలో మెలకు వస్తుంది. అప్పుడు హీలింగ్ హెడ్ వెంటనే హెన్రీ ఇంటికి వచ్చి నేను అతని ఫింగర్ ప్రింట్స్ ని కూడా దొంగతనం చేశాను, కానీ ఆ జూలియన్ హార్పర్ మాత్రం వాటిని కూడా తిరిగి నా దగ్గర నుంచి దొంగతనం చేశాడు అని హీలింగ్ హెడ్ మొత్తం చెప్తాడు. అయితే అప్పటికి కూడా హీలింగ్ హెడ్ కొంచెం స్పృహ లేకుండానే మత్తుగా ఉండడంతో హెన్రీ వెంటనే హీలింగ్ హెడ్ ని పడుకోబెడతాడు. మరో పక్క 2053లో మేపల్ వుడ్ మెనిక్స్ దగ్గరికి వచ్చి గ్యాబ్రియల్ డిఫో తన ఎదురుగా తను చనిపోవడాన్ని చూసి చాలా దుఃఖించాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న మెనిక్స్, ఒక సైంటిస్ట్ ఆర్మీ మొత్తం కంటే చాలా విలువైన వాడు, అమెరికా కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే ఓపెన్ హైమర్ అనే ఒక వ్యక్తి ఆటం బాంబుని కనిపెట్టినప్పుడు అమెరికా వాళ్ళు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఈ విధంగానే చాపెల్ పార్లిస్ కూడా గ్యాబ్రియల్ డిఫో ఎంత విలువైన వాడో తెలుసుకున్నాడు. అక్కడ పడి ఉన్న శవం ఫ్యూచర్ నుంచి వచ్చింది, అది ఈ సైంటిస్ట్ గ్యాబ్రియల్ డిఫోదే. ఒకవేళ అదే జరిగితే చాలా ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల అది ఆ సైంటిస్ట్ ద్వారా చాపెల్ పార్లిస్ పూర్తి ప్రపంచాన్ని నాశనం చేయగలడు. నువ్వే ఇప్పుడు ఆ చాపెల్ పార్లిస్ ని వెతకాలి అని చెప్తాడు. మరోపక్క ఆ రోజు రాత్రి హీలింగ్ హెడ్ మరియు హెన్రీల మధ్య ఒక తప్పుడు పని జరుగుతుంది. హెన్రీ ఇంటి నుంచి హీలింగ్ హెడ్ బయటికి రాగానే అందరూ తనని తప్పుగా చూస్తున్నారు అని హీలింగ్ హెడ్ కి అనిపిస్తుంది. మరోవైపు హాసన్ ఎదురుగానే మెనిక్స్ ని జైలుకి షిఫ్ట్ చేస్తారు. అందువల్ల హాసన్ కూడా చాలా బాధగా ఉంటుంది. ఆ తర్వాత హీలింగ్ హెడ్ మరియు హాసన్ తమ టైంలో లాంగ్ హార్వెస్ట్ కి వెళ్తారు. హీలింగ్ హెడ్ ఆ శవం దొరికిన ప్లేస్ దగ్గర ఉన్న గోడ మీద ఆ శవం చెయ్యి మీద ఉన్న గుర్తుని వేస్తాడు. అలాగే తన పేరుని కూడా గోడ మీద రాస్తాడు. ఆ గుర్తుని హాసన్ చూసి ఆ బాడీ ఇంతకు ముందే ఎవరికో దొరికింది అని అర్థం చేసుకుంటుంది. ఈ విధంగా ఎపిసోడ్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 4 స్టార్టింగ్ లో లాంగ్ హార్వెస్ట్ లో హాసన్ హీలింగ్ హెడ్ పేరుని చూసిన తర్వాత ఆ పేరుని తన సీనియర్ ఆఫీసర్ జాక్ కూడా చూపిస్తుంది. ఆ వెంటనే హాసన్ తన ఫ్రెండ్ ద్వారా
1890లో హీలింగ్ హెడ్ అనే డిటెక్టివ్ ఉన్నాడు అని తెలుసుకుంటుంది. ఆ వెంటనే హాసన్ వైట్ చాపల్ అనే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ ఉంటుంది. అక్కడికి వెళ్లిన హాసన్ ఒక ముసలి వ్యక్తిని కలిసి 1890 టైంలో ఉన్న ఫైల్స్ ని అడుగుతుంది. ఆ ప్లేస్ అంతా కూడా ఫైల్స్ తో నిండిపోయి ఉంటుంది. అలాగే అక్కడ ప్రతి కేసుకి సంబంధించిన ఫైల్ కూడా ఉంటుంది. హాసన్ వెతుకుతున్న హీలింగ్ హెడ్ ఫైల్స్ కూడా తనకి ఫైనల్ గా దొరుకుతాయి. ఇవన్నీ చూశాక హాసన్ అస్సలు నమ్మలేకపోతుంది. ఆ ఫైల్స్ లో ఉన్న ఫొటోస్ ని చూసిన ఆ ముసలి వ్యక్తి హాసన్ ని చూసి, ఒక్క నిమిషం నేను నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పి ఆ ముసలి వ్యక్తి హాసన్ కి 1941లోని కేసు ఫైల్ ని కూడా చూపిస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ కేసు లాగే అది కూడా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ అన్ని కూడా కలుస్తాయి. మరో పక్క రాత్రి జరిగిన దానికి హెన్రీ హీలింగ్ హెడ్ ని క్షమించమని అడగడానికి వెళ్తాడు. రాత్రి జరిగిన దానికి హీలింగ్ హెడ్ ఇంకా గిల్టీగానే ఉంటాడు. అందువల్ల వెంటనే అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళగా తన కూతురు పోలీ హీలింగ్ హెడ్ ని చూసి, చర్చిలో ఎవరో నా మ్యూజిక్ ని విన్నారు, అందువల్ల వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి వచ్చి నా పియానోని ప్లే చేయమని చెప్పారు అని తన ఫాదర్ కి చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో హీలింగ్ హెడ్ ఒక లాకెట్ ని చూస్తూ ఉంటాడు. ఆ లాకెట్ లో హీలింగ్ హెడ్ ఫోటో, తన వైఫ్ మరియు కూతురు ఫొటోస్ కూడా ఉంటాయి. హీలింగ్ హెడ్ వెంటనే ఆ లాకెట్ ఉన్న చైన్ని తన కూతురు మెడలో వేస్తాడు. మరోపక్క 1941లో వైట్ మ్యాన్ కి మళ్ళీ తన బాస్ ఆ అమ్మాయిని వెతుకుతూ ఉన్నాడు అని తెలుస్తుంది. వైట్ మ్యాన్ ఇంట్లోకి వెళ్లి చూడగా విండో ఓపెన్ లో ఉండి గట్టిగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వెంటనే వైట్ మ్యాన్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యూజిక్ ని స్టాప్ చేసి వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, నిన్ను ఎవరైనా చూస్తే నీ ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్తాడు. ఆ వెంటనే వైట్ మ్యాన్ ఇంటి బయట ఒక గూఢాచారి తిరుగుతూ ఉండడాన్ని కూడా గమనిస్తాడు. అందువల్ల వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని చూసి తనకి వెంటనే ఒక ట్రైన్ టికెట్ ఇచ్చి, నువ్విక్కడ శాశ్వతంగా ఈ సిటీని వదిలిపెట్టి వెళ్లిపోవాలి, ఇక్కడ నీ ప్రాణాలకి హాని ఉంది, మనం రాత్రి అయ్యే వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం, అప్పట్లోపు ఈ గూఢాచారి కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు అని అంటాడు. మరోపక్క గ్యాబ్రియల్ డిఫో తన క్లాస్ లో 2 పార్టికల్స్ ఒకే టైంలో 2 డిఫరెంట్ కాలంలో ఉండగలవా అనే దాని గురించి చెప్తూ ఉంటాడు. అంటే టైం ట్రావెల్ అనేది ఈ కాలంలో సాధ్యమే. క్లాస్ అయ్యాక మ్యాపిల్ వుడ్ గ్యాబ్రియల్ డిఫోను కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు గ్యాబ్రియల్ డిఫో మ్యాపిల్ వుడ్ ని చూసి, నేను ఏ టైం మిషన్ ని తయారు చేయలేదు, అలాగే నేను ఆ చావుని కూడా కోరుకోవడం లేదు, నేను ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో కూడా కలవలేదు, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రాత్రి కూడా నువ్వు నాతోనే ఉండు అని అంటాడు గ్యాబ్రియల్ డిఫో. మరోపక్క హాసన్ 1890 మరియు 1941 రిపోర్ట్స్ ని తీసుకుని ఆఫీస్ కి వెళ్లి 1890 రిపోర్ట్ ని తన ఫ్రెండ్ కి ఇస్తుంది. ఇంకొక రిపోర్ట్ ని తన బాస్ అయినటువంటి జాక్ కి చూపించడానికి వెళ్తుంది. ఆ తర్వాత హాసన్ పోలీసులు బార్లోకి వెళ్లి కూర్చుని జాక్ కి 2 కేసెస్ గురించి చెప్తుంది. ఆ బార్లో ఆ ఇద్దరు పోలీసుల ఫొటోస్ కూడా ఉంటాయి. జాక్ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉండడు, కానీ వాస్తవాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు వాస్తవం ఏమిటి అంటే, హాసన్ కి హీలింగ్ హెడ్ మరియు వైట్ మ్యాన్ లకి దొరికిన బాడీస్ ఒకే మనిషివి. మరోపక్క హీలింగ్ హెడ్ హెన్రీ ఇంటికి వెళ్లి హెన్రీని చూసి, నేను నా ఫ్యామిలీని చాలా ప్రేమిస్తున్నాను, కానీ నేను నిన్ను కూడా కోల్పోవాలి అనుకోవడం లేదు అని చెప్తాడు. అప్పుడు హెన్రీ హీలింగ్ హెడ్ ని చూసి, నేను నా ఎడిటర్ తో మాట్లాడాను, మనం ఫ్రంట్ పేజ్ లో జూలియన్ గురించి రాసి పోలీసులు తన కంట్రోల్లో ఉన్నారు అని రాద్దామా అని అంటాడు. అప్పుడు హీలింగ్ హెడ్ తన అద్దాలని పెట్టుకోగానే హెన్రీ హీలింగ్ హెడ్ ని చూసి, నీ అద్దాల మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు హీలింగ్ హెడ్ కి ఈ ఫింగర్ ప్రింట్స్ జూలియన్ వి అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే జూలియన్ నే ఈ అద్దాలని హీలింగ్ హెడ్ జోబులో పెట్టి ఉంటాడు. జూలియన్ హర్పర్ ని పట్టుకోవడానికి ఇప్పటికే ఒక ఛాన్స్ హీలింగ్ హెడ్ దగ్గర ఉంటుంది. మరోపక్క మ్యాపిల్ వుడ్ గ్యాబ్రియల్ డిఫోని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. మ్యాపిల్ వుడ్ పక్కింటి ఆమె మళ్ళీ మ్యాపిల్ వుడ్ ని సతాయించడానికి వస్తుంది, కానీ ఈసారి మ్యాపిల్ వుడ్ ఆమెని ఇంటి లోపలికి రానివ్వకుండా పంపించేస్తుంది. ఆ తర్వాత మ్యాపిల్ వుడ్ గ్యాబ్రియల్ ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. మరోపక్క 1941లో వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ కి తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా మళ్ళీ ఆ సిటీలో బాంబు పేలుతుంది. ప్రజలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి అందరూ కూడా అక్కడ భయంలో ఉంటారు. వైట్ మ్యాన్ ఆ అమ్మాయితో, నేను నీకు ఏమీ కానివ్వను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత వైట్ మ్యాన్ తక్కువ మంది ఉన్న ప్లేస్ ని వెతికి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి అక్కడ కూర్చుంటాడు. అక్కడ ఉన్న ఒక ముసలావిడ వైట్ మ్యాన్ తో, నీ కూతురికి చలి పెడుతున్నట్లుగా ఉంది, నువ్వు ఈ సాల్వాన్ని ఇవ్వు అని చెప్పి వైట్ మ్యాన్ కి ఒక సాల్వాన్ని ఇస్తుంది. అలాగే తినడానికి ఆ అమ్మాయికి ఒక చాక్లెట్ ని
ని కూడా ఇస్తుంది. అప్పుడే వైట్ మ్యాన్ ఆ గూఢాచారి అక్కడ ఉండడాన్ని చూస్తాడు. దాంతో వైట్ మ్యాన్ ఆ అమ్మాయితో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ గూఢాచారి వెనకాలే వెళ్తాడు. ఆ అమ్మాయి ఆ ముసలావిడితో ఈ లాకెట్ చాలా బాగుంది అని చెప్తుంది. అప్పుడు ఆ ముసలావిడ ఆ లాకెట్ ని ఓపెన్ చేసి ఆ అమ్మాయికి చూపిస్తుంది. ఈ లాకెట్ అదే లాకెట్ ని హీలింగ్ హెడ్ తన కూతురు పోలీ మెడలో వేసి ఉంటాడు. అంటే ఈ ముసలావిడ డిటెక్టివ్ హీలింగ్ హెడ్ కూతురు పోలీ. వైట్ మ్యాన్ ఆ గూఢాచారిని వెతికి కనిపెడతాడు. దాంతో ఇద్దరి మధ్య బాగా ఫైట్ జరుగుతుంది. ఆ గూఢాచారి వైట్ మ్యాన్ కడుపులో కత్తితో పొడుస్తాడు. అప్పుడు వైట్ మ్యాన్ కడుపుని చేత్తో పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. దాంతో అందరూ కూడా స్టేషన్ నుంచి బయటికి వెళుతూ ఉంటారు. ఎందుకంటే ట్రైన్ రావడం లేట్ కాబట్టి అందరూ అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అప్పుడే ఆ ముసలావిడ వైట్ మ్యాన్ దగ్గరికి వచ్చి నీ కూతురు పడుకుంది, డిటెక్టివ్ వైట్ మ్యాన్ నువ్వు చాలా విలువైన వాడివి అని చెప్పి వెళ్ళిపోతుంది. వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని లేపడానికి ట్రై చేస్తాడు, కానీ నిజానికి ఆ అమ్మాయి లేవదు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. వైట్ మ్యాన్ ఆ అమ్మాయిని చంపలేదు కాబట్టి ఆ ముసలామనే తానే స్వయంగా వచ్చి ఆ అమ్మాయిని చంపింది. అంటే పోలీనే స్వయంగా వచ్చి ఆ అమ్మాయిని చంపి ఉంటుంది. మరోపక్క హాసన్ మరియు జాక్ ఇంకా ఈ కేసు మీదనే వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు జాక్ హాసన్ ని చూసి మెనెక్స్ అమ్మా నాన్న లాయర్ ఏ కంపెనీ నుంచి వచ్చాడో అని అడుగుతాడు. దానికి హాసన్ ఏ కంపెనీకి తను లాయర్ గా వర్క్ చేస్తున్నాడో ఆ కంపెనీకి పునాదులు వేసింది జూలియన్ హార్పర్ నే అని తెలుసుకుంటుంది. అలాగే ఆ లాయర్ ముందు పోలీసుగా వర్క్ చేస్తూ ఉండేవాడు, కానీ ఆ తర్వాత అతన్ని హార్పర్ ఇంట్లో తన పనులు చేయడానికి పంపించారు అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు రాత్రి ఆ వ్యక్తి ఇంటిని పరిశీలించడానికి జాక్ హాసన్ ని పంపిస్తాడు. రాత్రి హాసన్ ఆ ఇంట్లోకి వెళ్లి అంతా వెతుకుతూ ఉండగా అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. అప్పుడే అక్కడికి మినెక్స్ సవతి తండ్రి వచ్చి డిటెక్టివ్ బయటికి రండి, నేను పోలీసుల్ని పిలవను అని అంటాడు. అప్పుడు హాసన్ ఆండ్రూ నాకు అంతా నిజం చెప్పు, అసలేం జరుగుతుంది, నీ పిల్లల గురించి నిజం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఆండ్రూ చలో నీకొకటి చూపిస్తాను అని హాసన్ తో చెప్పి హాసన్ ని లోపలికి తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. అవి ఏ ఏ సమయాల్లో అక్కడికి వచ్చాయో మాత్రం అసలు తెలియదు. అప్పుడు ఆండ్రూ హాసన్ తో మెనెక్స్ తండ్రి అయినందువల్ల ఇదంతా బలవంతంగా చేయడం అనేది చాలా బాధాకరం, కానీ మనం చేస్తున్న దాని వల్ల ప్రపంచమే మారిపోతుంది అని చెప్పి హాసన్ ని ఆ డెడ్ బాడీస్ ఉన్న ఆ రూమ్ లోనే ఇంకొక రూమ్ లో బంధిస్తాడు. మరోవైపు మేపల్ వుడ్ ఇంటికి మళ్ళీ తన పక్కింటి ఆమె వచ్చి నా పిల్లి మీ ఇంటి కిటికీ దగ్గరికి వచ్చింది, నేను దాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్తుంది. అయితే పిల్లి నిజంగానే ఆ కిటికీ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మేపల్ వుడ్ కి గ్యాబ్రియల్ పారిపోతూ ఉన్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. దాంతో మేపల్ వుడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి గ్యాబ్రియల్ డిఫోని ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఫైనల్ గా మేపల్ వుడ్ గ్యాబ్రియల్ డిఫోని పట్టుకుంటుంది. వెంటనే గ్యాబ్రియల్ డిఫో చేతుల్ని కట్టి అరెస్ట్ చేస్తుంది. అప్పుడే మేపల్ వుడ్ పక్కింటి ఆమె అక్కడికి వచ్చి మేపల్ వుడ్ కి షాక్ ఇచ్చి తను స్పృహ కోల్పోయేలాగా చేసి వెంటనే గ్యాబ్రియల్ ని చూసి తనని చేపల్ పరాలస తీసుకుని వెళ్దాం అని చెప్తుంది. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతూ ఉండడంతో రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని పార్ట్ 2 లో చూద్దాం. ఆ వీడియోలో ఆ అమ్మాయి చనిపోయినందుకు వైట్ మ్యాన్ అసలు ఏం చేస్తాడో దాంట్లోనే తెలుస్తుంది. అదేవిధంగా గ్యాబ్రియల్ మేపల్ వుడ్ ని తన టెర్రర్ ఆర్గనైజేషన్ కి తీసుకుని వెళ్లి ఏం చేస్తాడు అనేది మనకు పార్ట్ 2 వీడియోలోనే తెలుస్తుంది. అలాగే హాసన్ తనని బంధించి ఉన్న ఆ చిన్న గది నుంచి బయటికి రాగలదా లేదా అనేది కూడా మనకు పార్ట్ 2 వీడియోలోనే తెలుస్తుంది. ఆ పార్ట్ 2 వీడియోని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పబ్లిష్ చేశాం. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.